ఇబ్బంది పడుతున్నారు కదా. మీరు ఎట్లా పసిగట్టారు? మీరు బ్యాలెట్ ఓపెన్ చేసిన 10 నిమిషాల్లోనే చెప్పేశారు బీజేపీ గెలుస్తోందని చెప్పి. అంటే నేను మొత్తం మా ఏజెంట్లను 21 మందిని 21 కౌంటర్లు పెట్టా. పెట్టినప్పుడు వాళ్ళు ప్రతి బ్యాలెట్ చెక్ చేశారు సాయంత్రం వరకు దాదాపు మాక్సిమం. అందులో సెకండ్ ప్రియారిటీ ఫస్ట్ ప్రియారిటీ అంతా చూశారు. అంటే ఎక్కువ బీజేపీ ఉంది అనేది అక్కడ గమనించారు. ప్లస్ నేను కూడా కౌంటింగ్ హాల్లో బాగానే తిరిగితే ఎక్కడ చూసినా గానీ బీజేపీ అని కనబడ్డది. బయట కూడా నేను చాలా మండలాలలో ఎక్కడ అన్ని ఏరియాలలో అడిగా ఎట్లా పడ్డది అనేది నేను తెలుసుకుంటే బీజేపీ కాంగ్రెస్. సో బీజేపీకి ఎట్లా పడ్డది అనేది కూడా మీకు చెప్పాను నేను. అది మల్క కొమరయ్య గారి ఎఫెక్ట్ బీజేపీ మీద, అట్లే కేంద్ర ప్రభుత్వం అన్ని అంటే జాతీయవాదము, మోడీ గారి ప్రభావం, ఢిల్లీ ఎలక్షన్స్, కర్నూలు సాగుకు అనేక కారణాలు అన్నట్టు అనేక కారణాలతో బీజేపీ లీడ్ ఉన్నది. ఇక కాంగ్రెస్ కు వచ్చిన ఈఎల నరేందర్ రెడ్డి గారు కూడా కేవలం మా ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్ కి ఏదైతే ఉన్నారో దానికి ఒక 50,000 వరకు కరెక్ట్ గా అంటే ఏ స్కూల్లో ఎక్కడెక్కడ ఓట్లు వస్తాయో ఆ డైరెక్ట్ టీచర్లతో కాంటాక్ట్ అయ్యి టీచర్లతోని గూగుల్ పే అంటే 2,000, 2,500 అంటే అట్లా ఒక టీచర్లకు సంబంధించిన 50,000 ఓట్లు కొన్నారు. ఇలా ఆయనతో 60,000-70,000 వచ్చినాయంటే బికాస్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అవి డైరెక్ట్ ఉన్నారు. ఎందుకంటే నాకు తెలుస్తుంది నాకు వచ్చిన 4,000 డబ్బులు పంచిపెట్టలేదు. మెదక్ ఏరియాలో కొంత అక్కడక్కడ పంచిపెట్టారు. ఇక్కడ కరీంనగర్ నిజామాబాద్ లేదు కానీ మెదక్ ఏరియాలో సరే ఎనీహౌ అంటే పార్టీ వాదం ఉన్నది ఆడ. అంటే మల్క కొమరయ్య గారు ఇచ్చారు కదా 17,000 అట్లా 17,000 టీచర్లకు ఇచ్చారు కదా. ఆ టీచర్ అంతా కూడా ఆ ఓటు ఏదైతే ఉందో ఆ టీచర్ ఓటు కూడా ఇటు గ్రాడ్యుయేట్ కూడా టీచర్ ఓటు వేశారు, గ్రాడ్యుయేట్ కూడా వేశారు, వేయించారు వాళ్ళు. ఇప్పుడు మల్టీపర్పస్ బెనిఫిట్ అయింది. కరీంనగర్ ఒకటి బాగా నెగిటివ్ అయిందా బీజేపీకి? కరీంనగర్ లో తక్కువ వచ్చిందా? కరీంనగర్ బాగానే వచ్చినాయి. కొన్ని రౌండ్స్ లో నరేందర్ రెడ్డి ఆధిక్యం ఉండే కదా. కొన్ని రౌండ్స్ లో ఆధిక్యం ఉంది. అంటే ఆ బీజేపీ మీరు అన్నట్టు ఆదిలాబాద్ నిజామాబాద్ ఉన్నట్టు కరీంనగర్ లేదు. బికాస్ ఈయన సొంత ప్రాంతం కాబట్టి నరేందర్ రెడ్డి సొంత ప్రాంతమే. ప్రసన్న హరికృష్ణకు సంబంధించి సొంత ప్రసన్న గారు సొంత ప్రాంతం, నాది సొంత ప్రాంతం కదా. నాకు పెద్ద ఏం పర్లే కానీ అక్కడ ఈ ఇద్దరితో పాటు బీజేపీ కూడా అంటే కేంద్ర మంత్రి గారు ఉన్నారు కదా, మంత్రి గారు. కాబట్టి ఇక్కడ మేజర్ ఏంటంటే జాతీయవాదము, రెండోది ఆ టీచర్స్ సంబంధించింది ఏదైతే ఉందో అది బాగా అంటే చాలా మంది అది మీరు ఇయ్యాల కాదు కానీ ఇంకా 4 రోజుల తర్వాత స్టడీ చేయండి కానీ దాని ఎఫెక్ట్ పడ్డది అక్కడ. ఎందుకంటే అంజిరెడ్డి గారు అసలు ఓటు నమోదు ప్రక్రియలో భాగం కాదు. ఓటర్ నమోదు కార్యక్రమంలో ఏ రోజు కూడా పార్టిసిపేట్ కాలేదు తను. అంజిరెడ్డి గారు చాలా మందికి చాలా ఏరియాలో తెలియదు. ఓన్లీ పార్టీ సిద్ధాంతం, పార్టీకి సంబంధించిన సరిగ్గా పనిచేయలేదు కదా.